తెలంగాణలో ఈ ఏడాదిలో ఎక్కువ కాలం ఎన్నికలతోనే గడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఈ మేరకు మార్చిలో రాజ్యసభ సభ్యులు లింగ యాదవ్, రవిచంద్ర మరియు సంతోష్ కుమార్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత లోక్సభ ఎన్నికలు అనంతరం వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఉండనుంది. వీటితో పాటు ఎమ్మెల్యే కోటాలో 2 స్థానాలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మరో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలతో పాటు 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే స్థానిక సంస్థల పదవీకాలం సైతం ఈ సంవత్సరమే ముగియనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుంది. అలాగే ప్రస్తుత ఎంపీపీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జూన్ 6తో పూర్తవుతుంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.